బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లో పీక్స్ కి చేరింది కొండా సురేఖ వివాదం. కొండా సురేఖపై కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు బావుట ఎగరేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. కారణం ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. కొండాకు వ్యతిరేకంగా ఏకమవుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించుకుంటూ ఉన్నారు. సిఎల్పి భేటీకి హాజరైన వేముల వీరేశం, రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గంట సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, వెడ్మ బొజ్జు, నాయని రాజేందర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎంపై అనుచిత వ్యాఖ్యల్ని చేసిన చర్యలు తప్పమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ ఒక్కటిగా చేరుకుంటున్నారు. నేరుగా గాంధీ భవన్కి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. ఒకసారి నేరుగా గాంధీ భవన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఓవర్ టు యు శ్రీధర్. తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతున్న తరుణంలో సొంత పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడడం సరికాదు. ఇలా కొండ సుష్మిత గారు మా ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మా సురేఖ గారు స్పందించి ఆ మాటలను వ్యాఖ్యలను ఉపసంహరించాలి. తప్పకుండా పార్టీకి దీనికి బాధ్యులైన వాళ్ళను ఎవరున్నా సరే పార్టీ క్రమశిక్షణకు లోబడే పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సుష్మిత నిన్న మళ్ళీ సీఎం ఒక్కడే కాదు, పార్టీ అంటే అధిష్టానం ఉంటుంది, పార్టీ చాలా పెద్ద వ్యవస్థ అని చెప్పి వివరణ ఇచ్చినాక కూడా అన్నది. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న వారు మాట్లాడారు. పార్టీ అంటే ఇలా పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉంటారు, పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఉంటారు. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందు పోతాం. ఇది సచిన్, అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంగా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒకవైపు పార్టీలో కొండా సురేఖ ఫ్యామిలీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీకి కొంత నష్టం చేకూరుతాయి. ఖచ్చితంగా కూడా దాని మీద ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి నేతలు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్తున్నారు. మరొక పక్క సిఎల్పిలో జరుగుతున్నటువంటి సమావేశానికి కూడా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేల వరకు కూడా హాజరయ్యారు. సచిన్, ఎజెండా ఒకటే, ఎందుకంటే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు, కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక వైపు కూడా పూర్తి స్థాయిలో ఆమె వివరణ ఇచ్చినప్పటికీ కూడా కొండా సుస్మిత మాత్రం తగ్గకుండా ఇంకా ముందుకు వెళ్ళి రేవంత్ పార్టీ అంటే రేవంత్ కాదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో మళ్ళీ దుమారం రేపింది. దీంతో ఒక్కసారి కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. దాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి ప్రతిష్ట ప్రభుత్వం కూడా కొంత దీన్ని మళ్ళీ సమస్య ఎదుర్కొంటుంది, ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కూడా చూస్తున్నాం, విజువల్లో కూడా ఒక్కొక్కరుగా అటు అసెంబ్లీ సిఎల్పికి వస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం అవుతున్నారు. ఇందాక అటు విప్పు బీల్ రాయలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సైతం కూడా ఒకవైపు మీటింగ్కు వెళ్ళేటువంటి హడావిడిలో వెళ్ళారు. ఇంకా నేతలు ఇంకా వస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు ఒకరే కాదు, ఎమ్మెల్సీలు సైతం కూడా ఎజెండా ఒకటే, కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖను కూడా అటు పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, పదవి నుంచి తీసేయాలన్నది కూడా కొంత నేతల నుంచి ముక్తకంఠంతో కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరొక పక్క ఇది ఒకటే కాదు సచిన్, ఎందుకంటే కొండా సురేఖ అంశం ఇది ఇప్పుడు ఒకటే కాదు, గతంలో కూడా ఇదే విధంగా చేసింది. కాబట్టి నిన్న కొద్దిసేపు కాస్త కామ్గా ఉన్నప్పటికీ కొండా సురేఖ వివరణ ఇచ్చిన అనంతరం కూడా ఒకవైపు మళ్ళీ కొండా సుస్మిత కూడా చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. మరి ఈ మీటింగ్కు సంబంధించినటువంటి ప్రస్తుతం కూడా సమావేశం కంప్లీట్ అయినాక కూడా తాము తీసుకున్నటువంటి ఎజెండాను కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందులో భాగంగానే హడావిడి, ఎందుకంటే సిఎల్పికి సంబంధించి మొత్తం హడావిడి. ఒకవైపు ముఖ్యమంత్రి విదేశీ పెట్టుబడులకు అటువైపు వెళ్తుంటే మరొక పక్క కొండా సురేఖ అంశానికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున పార్టీకి నష్టం చేకూరుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక పులి స్టాప్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది మరింత ముదిరే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొండా కుటుంబ సభ్యులు, ఎందుకంటే పదవిలో ఉన్నవారు ఎవరైనా సరే అది వారికి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా వారు ఒకవైపు పార్టీ మీద కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి చేస్తుంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరు చేసినా కూడా వాళ్ళు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ కాబట్టి ఖచ్చితంగా అది ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతిపక్షాలకు కూడా హస్తం ఇచ్చినట్టు ఉంటుంది. వారికి సంబంధించి పార్టీ వీక్ అవుతుంది, ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. కానీ నిన్న కొండా సురేఖ ఇచ్చినటువంటి రిప్లేస్ అయితే కూడా కొంత పార్టీకి కానివ్వండి, అటు పార్టీ అధినాయకత్వాన్ని కూడా కానివ్వండి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే తన కుమార్తెతో తమకు సంబంధం లేదు, తమకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు దానికి కూడా కొంత
నా మీద నాకు షోకాజ్ లెటర్ ఇవ్వడం అనేది కూడా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటూ కొండా సురేఖ రిప్లై ఇచ్చినప్పటికీ సంబంధం లేకపోవడం ఏంటి, మంత్రి హోదాలో కుటుంబం అంతా కూడా కొంత అన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యులు డెఫినెట్గా కూడా ఖచ్చితంగా కూడా అలా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా ఈ విధమైనటువంటి రిప్లై రావడం కూడా బాధించింది. క్రమశిక్షణ కమిటీ ఇంకోవైపు ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు పార్టీ ఇరుకున పడుతుంది కాబట్టి డెఫినెట్గా కూడా ఇప్పుడు ఎందుకంటే మీటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది, నేతలంతా మీటింగ్ హడావిడికి ఇందాక కూడా మనం మాట్లాడిస్తుంటే విప్ బీల్ రైల్వే సైతం కూడా హడావిడిగా వెళ్ళిపోయారు కాబట్టి వీరందరికీ సంబంధించి కూడా మీటింగ్ అయితే మరి కొనసాగుతుంది. దాదాపుగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మ్యాజిక్ ఫిగర్కు దాదాపుగా 60+ కావాలి కాబట్టి అందులో దాదాపుగా సగం మంది కాంగ్రెస్లో ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు. ఇంకా వచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారం చాలామంది ఇళ్లలో కూడా కొంత పూజలు అవి ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా హాజరు కాలేకపోయారని చెప్తున్నారు. ఒక్కసారి మధుసూదన్ రెడ్డి ఉన్నారు, ఒక్క మాట సార్ లైవ్లో ఒక్క మాట ఏం చెప్తారు సార్? ఇది అసలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీటింగ్కు వెళ్తున్నారు ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి సచిన్ మీటింగ్ అయిన అనంతరం కూడా సమావేశం అనంతరం కూడా అటు ఆ మీడియాతో కూడా మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి ఎజెండా ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం కూడా తమకు సంబంధించిన ఎజెండాను కూడా క్లియర్గా తీసుకెళ్ళన్నారు. ముఖ్యంగా కొండా సురేఖ మీద చాలా ఎమ్మెల్యేలు కొండా సురేఖ అంశాన్ని ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా రాజీనామాకు కూడా డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు కూడా ఒక మంత్రి మీద పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత కూడా చూపిస్తే ఖచ్చితంగా కూడా కొండ మీద వేటు పడుతుందేమన్న ఆలోచన సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీటింగ్ అయితే మరి ప్రారంభమైంది. మీటింగ్ అనంతరం మరి ఎజెండా ఏంటి అనేది ఏం తీసుకున్నారు అనేది కూడా కొంత క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సచిన్. రైట్, ఏ ప్రాంతాలకు చెందిన నేతలు అక్కడికి చేరుకున్నారు ఒక్కసారి ఆ లిస్ట్ నుంచి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను అండ్ ఆఫ్టర్ దట్ నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ఇక్కడ ఈ మీటింగ్కి వేముల వీరేశం, అలాగే శంకరయ్య, గండ్ర సత్యనారాయణ, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, బత్తుల లక్ష్మారెడ్డి, వెడ్మ బొచ్చు, మనోహర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలునాయక్, కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్, మందుల శామిల్, జేబీ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వీళ్ళు హాజరైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు ఈరోజు. అంటే కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎస్, ఆ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు వీళ్ళ భేటీ అయిన తర్వాత బయటకు వస్తారు, బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. మీడియాను ఉద్దేశించి ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ బ్రీఫింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది జరిగిన దానికి సంబంధించి. ఆ తర్వాత వాళ్ళు దాంట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు భేటీ అవ్వడం జరిగింది అనే అంశానికి సంబంధించి. అంటే కొంత వ్యవహారం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అంటే పార్టీలో ఉన్న వ్యక్తి మీరు, మంత్రి మీరు, మీ కుమార్తె వ్యాఖ్యలు చేస్తే ఖండించాల్సింది పోయి ఆ వ్యాఖ్యలు తన సొంతం లేకపోతే తన వ్యక్తిగతం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ వ్యక్తిగతం అయితే కనీసం మీరు ఖండించాలి కదా. కూతురు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఖండించేలా పార్టీకి మద్దతుగా నిలవాలి కదా. కానీ ఎక్కడా మీరు మాట్లాడలేదు అనేది ఇక్కడ ఇండైరెక్ట్గా రైస్ అవుతున్న క్వశ్చన్స్. ఒక్కసారి మళ్ళీ మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మీటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. శ్రీధర్, ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఏమైనా ఎజెండా పెట్టుకున్నారా ఎక్సెప్ట్ కొండా సురేఖ అంశానికి సంబంధించి? అంటే కొండా సురేఖ అంశంతో పాటు ఏమైనా ఒక స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది ఈరోజు? ఖచ్చితంగా సచిన్, కొండా సురేఖ అంశమే ప్రధాన ఎజెండా అయినప్పటికీ ముఖ్యమంత్రి టూర్కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి టూరు మధ్యంతరంగా రద్దయింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేసినటువంటి అంశాన్ని తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించట్లేదని ఇప్పటికే కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. కాబట్టి ప్రధాన ఎజెండా కొండా సురేఖని, ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖ ఇందాక చెప్పుకున్నట్టు తీవ్ర నష్టం చేకూరుతుంది. ఇలాగే వదిలేస్తే నిన్న అటు మహిళా మనులతో కూడా కొండా సుస్మితకు కౌంటర్ ఇచ్చారు తప్ప కూడా ఎక్కడ కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కొండా సురేఖను కూడా ఎవరు కూడా లక్ష్యంగా పెట్టుకొని ఎవరు మహిళా నాయకురాలు మాట్లాడలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలు సైతం కూడా అటు జిల్లా అధ్యక్షులు కానివ్వండి, రేవూరి ప్రకాష్ రెడ్డి, అటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి నేత సైతం కూడా ఏం మాట్లాడలేదు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి నిన్న రిప్లైకి సంబంధించి కూడా వెయిట్ చేస్తారు. రిప్లై కూడా పార్టీని సాటిస్ఫై చేయలేదు. అటు పార్టీ అగ్రనేతలకు సంబంధించి కూడా కొండా సురేఖ కొంత నిర్లక్ష్యపూరితమైనటువంటి రిప్లై వచ్చింది. ఎందుకంటే 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్కు సంబంధించి కొండా సురేఖ మంత్రి క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఆమె కొంత బాధ్యతాయుతంగా మరి ఇస్తారనుకున్నారో ఏంటో కానీ పార్టీకి ఆమెకు రిప్లైకి సంబంధించి మాత్రం సాటిస్ఫై
కాకపోవడమే కారణం. దానికి కారణంతో కూడా ఒక్కసారిగా కూడా అనంతరం కూడా మళ్ళీ సుస్మిత మాట్లాడడం ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎందుకంటే నేరుగా వేటేస్తే 2 రకాల ఇబ్బందులు అవుతాయి. ఇప్పటికే క్యాబినెట్లో 2 మహిళలు ఉన్నారు. మరొక పక్క బీసీ మహిళగా ఉన్నటువంటి కొండా సురేఖకు సంబంధించి ఎందుకు కొండా సురేఖ మీదనే అసలు బీసీలు ఎందుకు ఎప్పుడైతే ఆమెకు సంబంధించి కూడా నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ సంబంధించి బీసీల మీద పక్షపాతం అని చెప్పి మరి సామాజిక కోణంలో సైతం కూడా ఇది వెళ్ళింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇందాక మీరు చదివినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా 30 మంది వరకు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా అంటే బీసీ సామాజిక, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ఓసీ సామాజిక, అన్ని సామాజిక వర్గాలు, ఇవన్నీ సామాజిక వర్గాలు కలిసి ఆమెను ముక్త కంఠంతో కూడా ఆమెను తొలగించాలని డిమాండ్ చేస్తారా, లేదంటే మరి ఆమెను కూడా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మరి డిమాండ్ చేస్తారన్న అంశమే ప్రధాన ఎజెండా కూడా మరి మీటింగ్ అయితే కొనసాగుతుంది. కాబట్టి కొద్దిసేపట్లో, ఎందుకంటే కొండా సురేఖ అంశమే ప్రధాన ఎజెండా కాబట్టి ఖచ్చితంగా ఈ అందరూ కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడతారని చెప్పి అఫీషియల్గా మెసేజ్ పెట్టారు. కాబట్టి మరి ఏం మాట్లాడతారు వీళ్ళందరూ, ఒకటే ఎజెండాగా కూడా మాట్లాడతారా, లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయని చెప్పి కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మీటింగ్ అయితే మరి సిఎల్పి హాల్లో మీటింగ్ ప్రారంభమైంది. మీటింగ్ అనంతరం కూడా మీడియా ముందుకు వచ్చి మరి వారి ఎజెండా మాట్లాడినటువంటి మీటింగ్లో చర్చించిన అంశాలన్నిటి కూడా వివరించే ఛాన్స్ ఉంది. సచిన్, రైట్, అంటే కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే భేటీ అవుతున్నారా, లేకపోతే టీపీసీసీకి సంబంధించి ఎవరైనా ఆ భేటీలో కూర్చుంటున్నారా? క్యాబినెట్కు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్యేల సంఖ్యాబలము అది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు కూడా లీడర్లు లేరు, కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చారు. వారే భేటీ అవుతున్నారు. ఎమ్మెల్యేలే ప్రధానంగా ఉండి కూడా అటు మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ అవుతుంటారు. కాబట్టి ప్రధానంగా ఎమ్మెల్యేలే ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేలే భేటీ అవుతున్నారు. అది కూడా ఎమ్మెల్యేలు వారిని విప్పులు ఉన్నారు కాబట్టి విప్పులకు సంబంధించి కూడా వారిని లీడ్ తీసుకొని మీటింగ్లో ఉన్నటువంటి ఎజెండాను కూడా చర్చించి మీటింగ్లో ఒక తీర్మానం చేసి బయటకు వచ్చి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, కొండా సురేఖ క్యాబినెట్కు సంబంధించినటువంటి అంశం కాబట్టి, కొండా సురేఖ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన అంశం కాబట్టి, కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన అంశం అయినప్పటికీ తన దాట వేయడం తనకు సంబంధం లేదన్న అంశం కాబట్టి వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఈరోజు కూడా భేటీ అవ్వడం కూడా ప్రస్తుతం కాంగ్రెస్తో ఒకవైపు కలవరం రేపుతుంది. కలవరం పార్టీలో లేపుతున్నప్పటికీ కూడా ఇది ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత పార్టీలో కొంత డిస్టర్బెన్సే అయినప్పటికీ, ప్రభుత్వంలో కూడా కొంత డిస్టర్బెన్సే అయినప్పటికీ దీన్ని చక్కదిద్దకపోతే మరింత ఇది లైన్ దాటి కూడా కొండ కుటుంబ సభ్యులు ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వారు కొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా, ఎందుకంటే ఒకవేళ తీసేస్తే ఆమెను బర్తరఫ్ చేసినా, ఆమె మీద చర్యలు తీసుకున్నా వచ్చేటువంటి సమస్యలు ఏంది అని ఇప్పటికే కూడా ఇంటర్నల్గా చర్చించినట్టు సమాచారం. కాబట్టి నెక్స్ట్ తీసుకునేటువంటి స్టెప్ మాత్రం ఖచ్చితంగా కొంత ఘాటుగానే ఉండేటువంటి ఛాన్స్ ఉందని కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మీటింగ్ ఏదైతే ఉందో మీటింగ్కు సంబంధించినటువంటి అంశం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె మీద మరి కొండా సురేఖ ఎజెండా అంటున్నారు. కాబట్టి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే మీటింగ్ కూడా అయిపోతుంది. మీడియా ముందుకు కూడా వస్తారు కాబట్టి వాళ్ళ ఎజెండాను కూడా మరి మీడియా ముందు వివరించేటువంటి ఛాన్స్ ఉంది. సచిన్, ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారని మాట్లాడుకోవడం జరిగింది. నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నల్గొండ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కావచ్చు, లేకపోతే రంగారెడ్డికి సంబంధించి ఉమ్మడి జిల్లాలుగా మాట్లాడుకుంటే నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, అలాగే మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, సూర్యాపేట ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపుగా 16 నుంచి 17 మంది పాల్గొన్న సందర్భం. సో మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు, లేకపోతే వీళ్ళు మాత్రం ఎందుకు హాజరయ్యారు? అంటే కొండ వ్యతిరేక వర్గంగా అనుకోవాలా, లేకపోతే రేవంత్ రెడ్డికి సపోర్ట్గా వెళ్తున్న సందర్భమా? వీళ్ళందరూ భేటీ అవ్వడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? కొండ మీద, అంటే కొండ సురేఖకు సంబంధించిన అంశం మీద ఏమైనా ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఇక్కడ క్లియర్గా ఉంది. వీళ్ళ వాయిస్ అయితే మాత్రం బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది. ఆల్రైట్, సిఎల్పి మీటింగ్లో బల్మురి వెంకట్ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఈరోజు ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ లెక్క తీసుకెళ్ళి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో చేయనటువంటి పనులు, వాళ్ళు అప్పులు చేసినా, వాళ్ళు తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వేలాది కార్యకర్తలు కష్టపడి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా
ఎత్తిన జెండా దించకుండా ప్రజలను చైతన్యం చేసి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ధనిక రాష్ట్రంలో జరగని పనులు అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే కొంతమంది ప్రతిపక్షాలు గిట్టని వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడితే సరే, కానీ ఇవాళ స్వపక్షంలో ఉండి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప మొన్న ఏదైతే కొండ సురేఖ గారి సంబంధించిన వాళ్ళ కూతురు కొండ సుష్మిత గారు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుష్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరి మన అభివృద్ధి చూసి మన సంక్షేమం చూసి ప్రతిపక్షాలు ఇలా జీర్ణించుకోలేకపోతున్నాయి. ధనిక రాష్ట్రంలో మేము చేయని పనులు మరి అప్పుల తెలంగాణలో అప్పులున్నా వాళ్ళు చేసే తప్పులున్నా ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాలను తీసుకొచ్చి ఇలా విదేశీ పర్యటనలు పోయి విదేశం నుంచి కూడా తెలంగాణ అంటే ఇలా భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకెళ్తుంటే మరి వితిన్ ద పార్టీలో సొంత పార్టీలో ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి ఎంతోమంది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గ్రామాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎంతోమంది కష్టపడితే మనం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇలా అధికారం వచ్చిన తర్వాత మరి ప్రజలకు సంక్షేమాలు అందియాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలి. ఏదైనా ఉంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 22A కింద ఉన్నటువంటి నిషేధిత జాబితాలను గత 4 నెలల కిందనే అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. మా ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి సీనన్న కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, కొంత అధికారుల తప్పిదం వల్ల గత ప్రభుత్వంలోనే 22A కింద ఉన్నటువంటి భూములను హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలు కానీ సంబంధిత కలెక్టర్లు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఈ 22A జాబితా పంపడం వల్ల అది ఆగిందే తప్ప ఈ ప్రభుత్వం 22A పెట్టి ఏ పేదోడికి భూమి గుంజుకోవాలనో ఏ పేదోడికి ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్టీ ఎస్సీలకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదోళ్లకు ఇండ్లు కట్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఇలా ప్రతిపక్షాలు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి నాకు పిలిచి మాట ఇచ్చిండు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, ఇలా సంబంధిత శాఖ మార్చులు మీకు దానికి చేస్తారంటే పొంగులేటి సీనన్న కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 22Aను తీసేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దశగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద గౌరవ మంత్రి ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 39,000 మంది కుటుంబాలు ఇవాళ నిషేధ జాబితాలో ఉన్నాయి. దాన్ని మా పెద్దలు రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి సీనన్న కూడా పర్యవేక్షణలో 22 మాత్రం పూర్తిగా నిషేధ జాబితాను తొలగిస్తానని మాట ఇచ్చింది. కాబట్టి పార్టీకి అందరం విధేయులుగా ఎంతో మంది కార్యకర్తలు కష్టపడితే ఇలా మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీగా గెలిచాం. కాబట్టి దయచేసి వితిన్ ద పార్టీలో మన ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను పేద ప్రజల కోసం ప్రతి గడపకు అందే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాత్రికేయులకు నమస్కారం.
గౌరవ విప్పు బలుమూరి వెంకట్ గారు, గౌరవ ప్రభుత్వ విప్పు వీర్లైలే గారు, ముగ్గురం విప్లవం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ పిలిచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల మీద మాట్లాడుతున్నటువంటి క్రమంలో వితిన్ ద పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గౌరవ విప్పులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు మాట్లాడినా, ఎవరు తప్పుడుగా మాట్లాడినా, తప్పుడు ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్కు మేమందరం కూడా రిపోర్ట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో రావటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే, ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండ సురేఖ గారు క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీసుకు, షోకాజుకు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదన్న, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని, మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న, ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బయట ఉన్నటువంటి మంత్రులు, అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం ధారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి తోడుగా వారి కుటుంబం కూడా, వారి బ్రదర్స్ కూడా చెమటోర్చినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ పనిగట్టుకొని ప్రతిపక్షాలు వారిని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి, ప్రతిపక్షాలు వారి మీదనే దాడి చేస్తుంటారు. వితిన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. వారి పైన కఠినమైనటువంటి వైఖరితో కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడుకోవాలి, సంబంధించినటువంటి వేదికలలో డిస్కషన్ చేయాలి, వారి అభిప్రాయాన్ని సంబంధించిన వేదికలలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ మితిమీరిపోయి
మైక్ దొరికితే బదాట్ల ఛాయిస్ వస్తే ఊగిపోయేటువంటి నేచరు, ఊగిపోయేటువంటి వైఖరు అది ఎవరు ప్రదర్శించినా అది పార్టీ నిబంధనలకు, పార్టీ నియమాలకు విరుద్ధమైనటువంటి చర్యగా మేము భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి పైన ఎవరు అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినా, వితిన్ ద పార్టీలో తప్పుడు పద్ధతుల్లో మాట్లాడినా, ఏకవాక్యంతో సంబంధించిన పదాలు వాడినా కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. వీళ్ళ భాష మూలంగా, వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు, అపోహలకు గురి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం 10 సంవత్సరాలు దొంగల పాలైంది. ఆ దొంగల పాలైనటువంటి రాష్ట్రాన్ని, దొరలు చెరబట్టినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ప్రజల పరం చేసినటువంటి, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతా ఉంటే, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉంటే ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడటం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి లక్షలాది మంది ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాం. ఎవరు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా వితిన్ ద పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వేదికలలో మాట్లాడాలి. సంబంధించినటువంటి వారి బాధ్యుల కాడ చర్చించుకోవాలి. వారికి వచ్చినటువంటి అవకాశం, ఏ వేదికల అవకాశం వస్తే ఆ వేదికలో మాట్లాడాలి. కానీ బయట మాట్లాడటం అంటేనే అది పార్టీ నియమావళికి విరుద్ధం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ పత్రికా మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి విపులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఏకవచనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రక్తాన్ని ధారపోసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకుని వచ్చినారు. పోలీస్ కేసులు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంలో తేవడానికి రేవంత్ రెడ్డి గారు పడ్డటువంటి కష్టం మీకు తెలుసు, నాకు తెలుసు, మా అందరికీ తెలుసు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి వారి యొక్క కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తీరుని రైట్. అది సిఎల్పి అంటోంది. ఒకటే డైలాగ్, మీరు మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోండి, అట్ ద సేమ్ టైం బహిరంగంగా క్షమాపణ చెప్పండి. లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కనుక ఇటు ముఖ్యమంత్రిని అభిమానించే వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందనేది వాళ్ళు అంటున్న మాట. ఇంకా ఏమంటూ ఉన్నారు, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. సంబంధం లేదంటే ఎందుకు ఖండించలేదని చెప్పి సిఎల్పి ప్రశ్నిస్తూ ఉంది. అండ్ దీంతో పాటు ఇంకొన్ని అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు ప్రస్తావించడం జరుగుతోంది. సీఎంపై మాట్లాడిన ఆ మాటలని ఖండిస్తున్నామంటూ సిఎల్పి ముక్త కంఠంతో చెప్తూ ఉంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఏమంటారో చూద్దాం. ఎవరైతే మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిండ్రో
వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిల దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్.